వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. అసైన్డ్ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు పోలీస్ భద్రత మధ్య విగ్రహాన్ని తొలగించారు. విగ్రహం తొలగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. నియోజకవర్గంలో ఈరోజు చీకటి రోజు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యుడు కాంగ్రెస్ శాసనసభ్యుడి ప్రవర్తన తీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేదిగా ఉంది. కాలం చెల్లిన జనహృదయ నేత మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పరమపదించి ఈ యొక్క ప్రాంత ప్రజానీకం తలుక్కుపోతూ ఇంకా కూడా మర్చిపోలేని పరిస్థితిలో ఉన్న ఈ జనానికి ఓదార్పునివ్వాల్సిన నైతిక బాధ్యత ఉన్న ప్రజాస్వామిక వాదులకు ఈరోజు ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది అన్న అండతో కనీసం మాజీ శాసనసభ్యుడి విగ్రహాన్ని కూడా ఉంచే రీతిలో ప్రవర్తించకుండా ఈరోజు మొత్తం పోలీస్ బందోబస్తును నర్సంపేట పట్టణం, నర్సంపేట నియోజకవర్గంలో మొత్తానికి మోహరించి ఓ టెర్రరిస్టుల లెక్క ఈరోజు టెర్రరిస్టులను కనిపెట్టినాం, లేకపోతే ఇంకేదో దేశ విద్రోహులను మేము దొరకబుచ్చినాం అన్నంత రీతిలో ఈరోజు బందోబస్తును ఏర్పాటు చేసి విగ్రహాన్ని ధ్వంసం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.